ఈరోజు పొద్దున 4:30కు మార్కెట్కు పోవడం జరిగింది. అక్కడ పుదీనా లేదా కొత్తిమీర తీసుకొద్దామని పోయాము. పుదీనా మార్కెట్లో రానేలేదు. మాది ఒకటే ఒక ప్లేస్లో ఉంది, చాలా కాస్ట్గా ఉంది పుదీనా. కొత్తిమీర కూడా కాస్ట్లీనే, ఇంకా క్రాప్స్ రావట్లేదు పూర్తిగా పెద్ద ఎత్తున. 900, 700 బాక్స్ చెప్తున్నారు కొత్తిమీర. వర్కౌట్ కాదు. అందుకని చెప్పి కొద్దిగా పాలకూర తీసుకురావడం జరిగింది. ఇది 10కి 7 కట్టలు లెక్క తీసుకున్నాను. 120 రూపాయలు అయింది దీనికి మొత్తం. చూద్దాం ఇది ఎండిన తర్వాత ఎంత వెయిట్ వస్తుంది, వర్కౌట్ ఎట్లా అవుతుంది ఏంటి అన్నది తెలుస్తుంది. ఈరోజు జూన్ 19, ఉదయం 7:20 దాటింది. వాతావరణం క్లౌడీగా ఉంది, చల్లగా ఉంది. మన సోలార్ ఫ్యాన్లు అయితే ఒక 2-3 మెల్లమెల్లగా తిరుగుతున్నాయి. సన్ లేదు. ఈరోజు యాక్చువల్గా పొద్దున్నే 4:30కు లేచి మార్కెట్కి వెళ్ళడం జరిగింది. మార్కెట్లో మనకు పుదీనా గురించి వెళ్ళాము. యాక్చువల్గా ఈరోజు పుదీనా దొరకలేదు. పుదీనా దొరకకపోవడం వల్ల కొత్తిమీర కూడా ట్రై చేసాం, కానీ కొత్తిమీర రేట్ ఎక్కువగా ఉంది. పుదీనా అసలు మార్కెట్లోకి రాలేదు, కొత్తిమీర రేట్ ఎక్కువగా ఉంది. అందుకని సరే పోయాం కదా అని చెప్పి పాలకైతే తీసుకొచ్చాము. ఇది ఎంత వర్కౌట్ అవుతుంది ఏంటి అన్నది పాలక్ తీసుకొచ్చాము. పాలకైతే చేస్తున్నాము. ఎన్ని ట్రేలర్లు వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఉదయం 7:20 దాటింది. అంటే ఈ క్లౌడీ సీజన్లో ఈ ఆకుకూరలైనా మనకు డిహైడ్రేషన్ అవుతాయా కాదా, ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అన్నది మీకు చెప్తాను. ఇది విధంగానైతే తీసుకొచ్చాము. మొత్తం అంతా ఫ్రెష్ చేయడం జరిగింది. దీంట్లో నీళ్లు ఉన్నాయి కొద్దిగా అని చెప్పి ముందు ఈ జాలీలోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ట్రేలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇట్లా ఈ విధంగా కొన్ని నీళ్లు ఉన్నాయి. మొత్తం అంతా క్లీన్ చేసాము. మనం ఈరోజు నియర్లీ ఒక 80 పాలకూర కట్టలు అయితే తీసుకురావడం జరిగింది. 80 మనకు ఎన్ని ట్రేలర్లో వస్తాయి అన్నది చూద్దాం ఒకసారి. కింద క్లీన్ అవుతుంది. నేను క్లీన్ అయిన వరకు తీసుకురావడం జరిగింది. క్లీన్ అయినది తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నాను. మరీ దగ్గర కాకుండా కొద్దిగా దూరమే వేద్దాము. ఐటమ్ కూడా మనకు తక్కువగానే ఉంది. క్లైమేటు క్లౌడీగా ఉంది కాబట్టి కొద్దిగా దూరం వేస్తేనే బాగా ఆరుతాయని ఒక ఆలోచన. కనీసం ఇది 4 ట్రేలర్లో వస్తుందా, 3 ట్రేలర్లో వస్తుందా. ఈరోజు తీసుకొచ్చిన ఈ 80 కట్టలు రేపు ఫ్యూచర్లో ఇంకా అసలు ఇది
ఏంటి అన్నది చెప్తాను. ఈ విధంగా అయితే అయింది. ఇప్పుడు ఒక్క ట్రైన్ అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఒక ట్రే కంప్లీట్ అయింది, ఇంకొక హాఫ్ ట్రే అయింది, కింద ఉన్నాయి, మళ్ళీ తీసుకొచ్చి ఒక ట్రే ఇన్సర్ట్ అయితే చేసాము. ఇప్పుడు ఇది మనం కడుక్కొని వచ్చేంత వరకు ఇది బయట ఉండడం కూడా ఎందుకు అని చెప్పి ఈ హాఫ్ ట్రైన్ కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఈ హాఫ్ ట్రైన్ కూడా మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇట్లా ఈ విధంగా ఇన్సర్ట్ అయితే చేస్తున్నాం దీంట్లో. ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు ఇదైతే కవర్ అయితే కింది కదా, తర్వాత మిగతా తీసుకొచ్చి మిగతా ఇన్సర్ట్ చేద్దాం. నీట్నెస్ ఇంపార్టెన్స్ కాబట్టి బయట ఉంటే పిట్టలు అదంతా ఏమన్నా చేస్తాయన్న ఉద్దేశంతోనే హాఫ్ ట్రైన్ కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. పాలకూర ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కడిగాం ముందు ఒకసారి. కడిగిన తర్వాత దీన్ని ఎక్కడనైతే వీళ్ళు కట్టలు కట్టారో ఆ కట్టలు కట్టిన కాడికి మనం దీన్ని కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఆకులన్నీ విడదీసి దీంట్లో వేస్తున్నాము. ఇట్లా ఒక్కొక్క ఆకు అంతా విడదీసుకుంటూ ఈ గిన్నెలో ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. కొద్దిగా మచ్చలు వచ్చింది, ఇది పక్కకు పడేస్తున్నాను. ఈ విధంగా పాలకూరను మనం గ్రేటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మొత్తం అంతా పరిశీలించి దీంట్లో ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్న చూసుకొని క్వాలిటీ ఆకులను ఈ విధంగా దగ్గర తీసుకొని ఇదంతా తీసేస్తున్నాను. ఈ తీసివేసిన పాలకూరను మనకి ఇక్కడే పక్కనే ఆవులు ఉన్నాయి, ఆవులకు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాం. ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఆకులను ఒకసారి కడిగాము. మనం కట్టలైతే కడిగాము. ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న ఆకులను మళ్ళీ ఒకసారి 2 సార్లు శుభ్రం చేయడం జరుగుతుంది. నీళ్ళల్లో వేసి తీయడం జరుగుతుంది. ఇలా విడివిడిగా ఆకులన్నీ చేసుకొని చూసుకుంటే బాగుంటుంది. మచ్చలు వచ్చాయి, ఈ మచ్చలు వచ్చినాయి తీసేద్దాం అనుకుంటున్నాము. ఈ విధంగా ఉంది. ఈ విధంగా అయితే జరుగుతుంది. మనకు ఇక్కడ మీకు కనిపిస్తుందా ఏదైతే ఉందో ఇది ఈ విధంగా కట్టలు కట్టి తీసేసింది పాలకూర. ఏదైతే మనం అక్కడికి కట్ చేస్తున్నామో ఆ కట్టల దగ్గరికి కట్ చేసి మళ్ళీ ఈ విధంగా లీవ్స్ అన్ని తీసుకొని వాటిని శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒకసారి శుభ్రం అయితే చేసాము కట్టలను, మళ్ళీ ఈ లీవ్స్ను కూడా శుభ్రం చేస్తాము. ఈ విధంగా ఉంది. ఈ మిగిలిన ఇట్లాంటి ఆకులన్నీ పక్కన ఆవులకు తినిపించడం జరుగుతుంది. ఆకులను ఇంతకుముందు కట్టల నుంచి వేరు చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా నల్ల కిందనైతే దీన్ని పెట్టి మళ్ళీ 1-2 సార్లు శుభ్రం చేసుకోవడం జరుగుతుంది నీళ్ళల్లో. ఈ విధంగా మళ్ళీ శుభ్రంగా చేసుకొని 1-2 సార్లు శుభ్రం చేసుకొని డ్రైయర్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మనము ఇంతకుముందు పెట్టిన హాఫ్ ట్రే ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రిమూవ్ చేద్దాం, మళ్ళీ దాన్ని ఫిల్ చేద్దాం. అందు గురించే ఇది తీయడం జరుగుతుంది బయటకు. ఈ విధంగా బయటకు తీస్తున్నాను.
ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెచ్చిన దాంట్లో నుంచి ఈ హాఫ్ ట్రేలో వేస్తున్నాము. మళ్ళీ మీరు గమనిస్తే ఇప్పుడు మనం కిందికి తీసుకొచ్చిన దానికున్ను ఇంతకుముందు పెట్టిన దానికి కొద్దిగా దాంట్లో ఉన్న నీళ్ళు, మనం కడిగిన నీళ్ళదైతే పోయింది. ఇంత డల్ ఏరియాలో కూడా, డల్ టైంలో కూడా చూద్దాం మళ్ళీ తర్వాత. ఇంకా ఈ 2 ఉన్నాయి, ఆ ట్రేలో ఇన్సర్ట్ చేద్దాము. ఇది 3వ ట్రేలో ఇంకా చేస్తున్నాను. కింద ఇంకా కొద్దిగా ఉంది, మరి అది 1 ట్రేకి వస్తుందా 1.5 ట్రేకి వస్తుందా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం మనం తీసుకొచ్చింది ఈరోజు 80 కట్టలని లెక్కబెట్టి ఇచ్చినట్టున్నాడు, కానీ దాంట్లో 70 వచ్చాయా ఏంటి అన్నది చూస్తే తెలుస్తుంది. అంతే వచ్చినట్టున్నాయి. ఒక 5-6 తక్కువ ఇచ్చినట్టున్నాడు. 75 80 కట్టలు అంటే ఈ విధంగా స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నాము. ఇట్లా ఈ ట్రైన్ అయితే మళ్ళీ మనం లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇట్లా ఈ విధంగా 3 ట్రేలు అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదయం 9 కావస్తుంది. ఇప్పుడు మనకు ఈ రెండిట్లోనే ఉంది, మిగిలిన మొత్తం క్లీన్ చేసింది. దీన్ని 1 ట్రేలో షిఫ్ట్ చేద్దాము, మిగిలితే ఇంకొక ట్రేలోకి షిఫ్ట్ చేద్దాం. కొద్దిగా ఎండ వచ్చింది, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. క్లైమేటు ఇదే విధంగా ఉంటే మనకు మ్యాక్సిమం 2 o'clock వరకు ఇవి డ్రై అవుతుండొచ్చు అని అనుకుంటున్నాను. కొద్దిగా ఎండ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ట్రే బయటకు తీయడానికి అది కవర్ పైకంటే కొద్దిగా హీట్ వేవ్స్ మనకు ఫీల్ అవుతున్నాం. లోపలికి వెళ్ళి వేడి గాలి వస్తున్నట్టు. ఈ జూన్ 19 వాతావరణం కొద్దిగా డల్గా ఉంది. మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ చేసాము. అంటే మార్నింగ్ 4:30కి యాక్చువల్గా మార్కెట్కి వెళ్ళింది. 4:30కి వెళ్ళాము. 4:30కి వెళ్ళి ఒక 80 కట్టలు అయితే తీసుకొచ్చాము. 80 కట్టలు ఒక రైతు దగ్గర ఉన్న మాల్ అంతా తీసుకొని వచ్చాము. ఇది ఎగ్జాక్ట్గా 10 కట్టలు. ఈ 10 కట్టలు ఒక్క ట్రే కూడా నిండలేదు. ఒక్క ట్రే కూడా 10 కట్టలు నిండలేదు. చాలా స్పేసియస్గా వస్తుంది. దీన్ని బట్టి మనకు ఉన్న 10 ట్రేలలో మనం చేసుకోవాలంటే మ్యాక్సిమం 150-200 వరకు తీసుకోవచ్చు. ఇంత ఫ్రీగా ఇంత గ్యాప్తోని మనం డ్రై చేద్దాం అనుకుంటే. లేదు కొద్దిగా అట్లా చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి షిఫ్ట్ చేద్దాము అనుకుంటే ఇంకా కొన్ని అయినా చేసుకోవచ్చు. మీకు కింద వేస్టేజ్ చూపెడతాను. చాలా వేస్ట్ అయింది.
మెటీరియల్ అంతా నీట్గా చేయడం కోసం అని చెప్పి ఉన్న కాడికి నీట్గా చేసాం. ఈ విధంగా 10 కట్టలు ఒక ట్రేలో వచ్చాయి. సారీ, ఇంకొకటి ఉందండి, ఇంకో చిన్నది ఉంది, ఒక ట్రేలో రాలేదు. సరిపోతుంది. ఇది మరీ అంత గ్యాప్ ఏం లేకుండా మామూలుగానే వస్తుంది. 10 కట్టలు ఒక ట్రేలో మనం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటి అంటే మనకున్న ఈ 10 ట్రేలకు 120, 150 ఆ విధంగా తెచ్చుకుంటే కొద్దిగా వేస్టేజ్ పోయినా కూడా 10 ట్రేలు నిండుతాయి. దీని అవుట్పుట్ ఎంత వస్తుంది అన్నది కావాలి ఇప్పుడు. అట్లా ఓకే, దీన్ని ఇప్పుడు మనం డ్రైయర్లో ఇన్సర్ట్ చేద్దాం. ఈ విధంగా సెట్ చేసుకోవడం జరిగింది. డ్రైయర్లో ఇన్సర్ట్ చేద్దాం. నిన్న మార్నింగ్ 7 నుండి 10 వరకు పెట్టిన పాలకూర నిన్న ఈవినింగ్ వరకు డ్రై కాకుంటే ఈరోజు ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది. ఈరోజు 20వ తారీఖు జూన్ నెల 10 o'clock, అంటే నియర్ అబౌట్ 12 hours. 12 hours పూర్తిగా డ్రై అయిపోయాయి పాలకు దీంట్లో. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాం. నిన్న మనం ఒక 80 కట్టలు తీసుకొచ్చి పెట్టాము. ఇది ఎంత వెయిట్ అవుతుందో చూద్దాం. ఒక 100 grams అవుతుందా, 200 grams అవుతుందా? బిలో 100 అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నియర్ అబౌట్ ఆర్ బిలో. ఓకే.